ఒలింపిక్ గేమ్స్ జరగాలని కోరుకోవటం తప్ప ఆ రకంగా అంతర్జాతీయంగా ఎంతో ప్రతిష్టాత్మకమైనటువంటి ఐఎంజీ అకాడమీస్ ఫ్లోరిడా వారి సబ్సిడరీ అయినటువంటి ఐఎంజీ అకాడమీస్ భారత వారితో ఆయన ఒప్పందం చేసుకుని భూ కేటాయింపులు చేస్తే ఇవాళ ఇష్టానుసారం మీరు తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా దయచేసి మీరందరూ కూడా సావధానంగా వినాలి. ఆ రోజున హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో ఉన్నటువంటి కొన్ని అంశాలు నేను చదివి వినిపిస్తాను. జస్టిస్ పి స్వరూప్ రెడ్డి గారు ఏప్రిల్ 26, 2006న ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో ఆ జడ్జిమెంట్లో పేజ్ నెంబర్ 15 ఏదైతే ఐఎంజీ భారత వారికి చేసినటువంటి భూ కేటాయింపులకు సంబంధించి పేజ్ నెంబర్ 15 పారాగ్రాఫ్ నెంబర్ 16లో జడ్జి గారు ఆయన ఇచ్చినటువంటి తీర్పు యాజ్ పర్ GOMS నెంబర్ 11 డేటెడ్ 9/2/2004 several responsibilities are on the company which include the company to build up sports academies, lifestyle and entertainment center of international class and similar to the ones operated by them in United States of America. ఒక జీవో నెంబర్ 11 అనే ఒక జీవోని 9/2/2004న ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఈ ఐఎంజీ భారత వారిపైన అనేక బాధ్యతలు పెట్టడం జరిగింది. దానిలో భాగంగా స్పోర్ట్స్ అకాడమీస్ కానివ్వండి, లైఫ్ స్టైల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సెంటర్స్ అంతర్జాతీయ స్థాయిలో స్పోర్ట్స్ అకాడమీస్ ఏర్పాటు చేయడం కానీ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న విధంగా ఇక్కడ ఏర్పాటు చేసే విధంగా అనేక కండిషన్స్ పెట్టడం జరిగింది ఆ జీవోలు అని చెప్తూ ద కంపెనీ హ్యాస్ టు స్పెండ్ 500 crores in phase 1 and 200 crores in phase 2 amounting to total investment of 700 crores. కంపెనీ వారు 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టే విధంగా కూడా కండిషన్ పెట్టడం జరిగిందని హైకోర్టు తీర్పులో జడ్జి గారు అన్న మాటలు. ద కంపెనీ హ్యాస్ టు డెవలప్, ఆపరేట్ అండ్ ఇన్కార్పొరేట్ ఆల్ ది రెలవెంట్ టెక్నాలజీస్ అండ్ సైంటిఫిక్ నాలెడ్జ్ రిక్వైర్డ్ ఫర్ వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్. ద కంపెనీ షల్ యూజ్ ఇట్స్ వరల్డ్ వైడ్ బిజినెస్ రీచ్ అండ్ కాంటాక్ట్స్ టు సెక్యూర్ స్పాన్సర్షిప్ ఆఫ్ major sporting, lifestyle and entertainment events in Hyderabad. The company has also has to pay 5 crores to University of Hyderabad for development of specialized academic sources for young and adult athletes and trainees and allow them to study in the university. అంటే దాదాపుగా 700 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధనే కాకుండా వీళ్ళు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నూతన టెక్నాలజీస్ కానివ్వండి, సైంటిఫిక్ నాలెడ్జ్ కానివ్వండి, వరల్డ్ క్లాస్ ట్రైనింగ్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఈ భూముల్లో పెట్టాలి అన్న షరతు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ కంపెనీ వారికి అంతర్జాతీయంగా వారికి ఉన్నటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఇంకా అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా హైదరాబాద్ తీసుకురావాలని, అదేవిధంగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో మరి అథ్లెట్స్ కానీ ఈ స్పోర్ట్స్ అకాడమీస్లో ట్రైనింగ్ తీసుకునే వారు చదువుకోవడానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు డెవలప్ చేయడానికి మరి వీళ్ళు 5 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇచ్చే విధంగా కూడా షరతు పెట్టడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఏమన్నారు, ద ల్యాండ్ వాజ్ నాట్ సోల్డ్ టు కంపెనీ వితౌట్ ఫాజనింగ్ ఎనీ రెస్పాన్సిబిలిటీస్ ఆన్ ఇట్. ఆ రకంగా ఈ భూమిని ఆ కంపెనీ వారికి ఎటువంటి షరతులు లేకుండా ఇవ్వలేదు, అనేక షరతులు పెట్టి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఇచ్చింది అని చెప్తూ ఇన్ సచ్ సర్కమ్స్టాన్సెస్ కెన్ ఇట్ బి సెడ్ that there was a conspiracy to allot the land to the company. మరి ఇవన్నీ కళ్ళెదురుగుండా కనపడుతున్నప్పుడు మనం ఏ రకంగా అనగలం, దీని వెనుక కుట్ర దాగుందని ఏ రకంగా అనగలం? కెన్ ఇట్ బి సెడ్ దట్ there was a conspiracy అని ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా ఆనరబుల్ జడ్జి గారు ఇంకా ఏమన్నారు, ఇట్ కెనాట్ బి డిస్ప్యూటెడ్ that successive governments have been allotting lands for several organizations at concessional rates without even fixing any obligations on their parts towards the state. చాలా ప్రభుత్వాలు, ఆ తర్వాత ఏర్పడినటువంటి ప్రభుత్వాలు కూడా అనేక సంస్థలకి భూములు ఇచ్చేస్తూ ఉన్నాయి. ఎటువంటి కండిషన్స్ వాళ్ళపైన బాధ్యతలు పెట్టకుండా భూములు ఇచ్చేస్తూ ఉన్నారు. కానీ ఇన్ ద ప్రెజెంట్ కేస్ అట్లీస్ట్ దేర్ ఆర్ సర్టెన్ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ రిఫర్డ్ విచ్ ఆర్ ఫిక్స్డ్. కానీ ఈ కేసులో ఆనాటి ప్రభుత్వం కనీసం వాళ్ళపైన కండిషన్స్ పెట్టింది, వాళ్ళపైన రెస్పాన్సిబిలిటీస్ పెట్టింది. 700 కోట్ల రూపాయలు మీరు పెట్టుబడులు పెట్టాలన్న నిబంధన పెట్టి మరీ ఇచ్చిందని చెప్పి జడ్జిమెంట్లో పేర్కొన్నారు. ఏమయ్యా తాడేపల్లి జీతగాడు సజ్జల రామకృష్ణారెడ్డి, కాపీ పంపిస్తా నీకు ధైర్యం ఉంటే మీడియా సమావేశం పెట్టి సమాధానం చెప్పాయా? ఆ రోజున ఆనరబుల్ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇంత స్పష్టంగా ఆనాటి రాష్ట్ర ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి క్లీన్ చిట్ ఇస్తే ఇంకా ఏంటాయి మీరు వాళ్ళ బురద జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వెనెవర్